జిల్లా స్టేషన్ కనుపూరు నియోజకవర్గ కేంద్రంలోని చాగల్, కొత్తపల్లి, తాటికొండ గ్రామాల్లో స్టేషన్ కనుపూరు గ్రామ శాఖ అధ్యక్షులు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ జెడ్పీ చైర్మన్ లకవత్ ధనవంతి మాట్లాడారు. ఈరోజు మరి ఈ సందర్భంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటూ పాదయాత్ర ద్వారా అలాగే ప్రమాణం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు నియోజకవర్గ స్థాయి నాయకులకు అలాగే మండల స్థాయి నాయకులకు, గ్రామ స్థాయి నాయకులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మరి అంబేద్కర్ గారి ఆశయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాహుల్ గాంధీ గారు, మన నాయకులు ఏఐసిసి పిలుపు మేరకు, మన పిసిసి గారి ఆదేశాల మేరకు, మన కడియం శ్రీహరి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికని చెప్పేసి ఏసీసీ గారి నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు మీరు చూస్తున్నారు, వారికి ఎప్పుడు చూసినా కూడా వారి చేతిలో రాజ్యాంగం కనబడుతుంది. రాజ్యాంగం పుస్తకం ఎందుకు కనబడుతుంది అనేది మీ అందరికీ మరి ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి. రాజ్యాంగం ద్వారా మన హక్కులను తెలుసుకొని ఏదైతే బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వారి ఆలోచనల మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు హక్కులు రానియొద్దు, వారికి రాజ్యాంగం ద్వారా వస్తున్న హక్కులు ఏవి కూడా వాళ్ళ అందొద్దు అని రాజ్యాంగాన్ని మార్చుదామని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు. మరి రాజ్యాంగం మార్చే అవకాశము, హక్కు వాళ్ళకి ఇద్దామా? ప్రభుత్వం కానీ మనుధర్మాన్ని పాటిస్తున్నది కాబట్టి, కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది కాబట్టి, మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నది కాబట్టి అంబేద్కర్ను ఒక గొప్ప నాయకునిగా వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇది దౌర్భాగ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకనే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రోజు రోజుకు భారతదేశంలో బలహీన వర్గాలపైన దాడులు పెరుగుతున్నాయి, దళితులపైన దాడులు పెరుగుతున్నాయి, మహిళలపైన దాడులు పెరుగుతున్నాయి, మైనార్టీలపైన దాడులు పెరుగుతున్నాయి. ఒక దిక్కు మహాత్మా గాంధీని అవమానిస్తున్నారు, అంబేద్కర్ను కూడా అవమానిస్తున్నారు. ఇది భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదు, భారత ప్రజలకు కూడా ఇది మంచిది కాదు, ప్రపంచ దేశాలలో మన పరువు పోతున్నది అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పరంగా ఏఐసిసి ఆధ్వర్యంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జై బాపు, జై భీము, జై సంవిధాన్, సంవిధాన్ అంటే రాజ్యాంగం, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరికీ వివరించి చెప్పాలి. దళిత, మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అహింసా పద్ధతిలో దేశ ప్రజలందరినీ కూడా కూడగట్టి అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, సత్యాగ్రహాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు ఎవరంటే మహాత్మా గాంధీ. అందుకనే ఆ మహాత్మా గాంధీని మనం గొప్పగా బాపు అని కూడా పిలుచుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మరిచిపోయి మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను ఇలా పూజించే దుస్థితికి ఈరోజు బీజేపీ వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంటే ఏ రకమైన సిద్ధాంతాలతోని బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు పోతున్నదో మనందరం ఆలోచించాలి. మహాత్మా గాంధీ భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కూడా అన్నదమ్ముల లెక్క కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి కలకత్తాలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అనేక మంది చనిపోయినప్పుడు గాంధీ గారు
నేరుగా ఢిల్లీలో ఉండకుండా కలకత్తాకు వెళ్ళి కలకత్తాలో మకాం వేసి ఆ మత విద్వేషాలు శమిసిపోయేంత వరకు కలకత్తాలో నివాసం ఉన్న మహానుభావుడు గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మహాత్మా గాంధీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రకంగా భారతదేశంలో అనేక కులాలు, మతాలు, సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలిసిమెలిసి ఉండే ఒక చక్కటి సహజీవనానికి నాంది పలికింది మహాత్మా గాంధీ, మార్గదర్శకం వహించింది మహాత్మా గాంధీ. ఈ రోజు ఆ మహాత్మా గాంధీకి భారతదేశంలో అవమానం జరుగుతున్నది. మహాత్మా గాంధీ ఎవరో తెలియని పరిస్థితి